వాడు ఎవరితో దాగుడు మొదలాడుతున్నాడు? ఫ్రెండ్స్, నాకు టైర్డ్ గా ఉంది, నేను నడవలేను. మసావ్ గురించి నీకు దిగులుగా లేదా? దిగులుగా ఉంది కానీ నాకు ఆకలేస్తుంది, టైర్డ్ అయిపోయాను. నాకు భోజనం భోజనం కావాలి, తినడానికి ఏమైనా కావాలి. అందరూ సైలెంట్ గా ఉండండి. ఇటువైపు రండి. పియకో 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 పియకో. ఎవరు పాట పాడుతున్నారు? షిన్చాన్ చూసుకో, పడిపోతావు. ఫ్రాగ్ పియకో పియకో. ఫ్రాగ్ పియకో పియకో. ఇంతకీ తను ఏం చేస్తున్నాడు? మసావ్! ఓహో, తను మన మసావే. అవును, మీరు ఇక్కడ చేస్తున్నారు. నువ్వు విచిత్రంగా ప్రవర్తించావు. నీకేదైనా సమస్య ఉంటుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. కానీ ఈ చోట్ల నువ్వేం చేస్తున్నావు? చూస్తే మీ అందరికి అర్థం కావట్లేదా? లేదు. కుంఫు ప్రాక్టీస్. కుంఫు ఒక మార్షల్ ఆర్ట్స్. అది చైనాలో మొదలు పెట్టారు. దాన్ని చైనీస్ క్యాంపు అని కూడా చెప్తారు. అది శరీరం, అందానికి, ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అంటారు. ఇది మనల్ని శక్తివంతంగా మారుస్తుంది. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా మంచిది. దీని వల్ల ఎవరు మనల్ని ఎగతాలు చేసినా మనకు అసలు భయంగానే ఉండదు. అన్నిట్లోనే మనమే గెలుస్తాం. తను బలంగా కనిపిస్తున్నాడు. అవును, అచ్చు స్పైసీ చికెన్ వింగ్స్ లా. కానీ నువ్వు ఎందుకని క్యాంప్ చేస్తున్నావు? పోనీ పోనీ వల్లే. పోనీ పోనీనా? ఇంతకీ తనెవరు? చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. మృదువుగా ఉన్న అది ఒక కళే. ఈ టెక్నిక్ ఆత్మని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. పోనీ పోనీ అనేది ఆత్మని, మనసుని, బాడీని అది స్ట్రాంగ్ చేస్తుంది. సార్, ఏం జరుగుతుంది మసావ్? ఈయనే కుంఫు టీచర్ అనుకుంటా. ఈయన వయసైన వాళ్ళ ఉన్నారు. సార్, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ కలిసింది చాలా సంతోషంగా ఉంది. మీకు ఆకలిగా ఉంది కదా? ఇవ్వండి సార్, నేను తీసుకొని ఇస్తాను వాళ్ళకి. నువ్వు ఒక్కడవే మొత్తం తినేస్తున్నావు. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తినేస్తావా? నువ్వు చాలా చాలా ఏది కింద పడకుండా కాపాడాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒరే బాబు, మళ్ళీ పుని పునికి అన్ని చేసి చూపించు. ఏదో ఛాన్సే లేదు. సరే, వెళ్ళొస్తాను. కాదు కాదు, వెళ్ళకు, ఆగవయ్యా. నేను వచ్చేసాను. ఓ, వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా మసావ్? హలో. రన్, వీడిని ముట్టుకొని చూడు. వీడికి పుని పునే టెక్నిక్ బాగా తెలుసు. ఏంటి సార్, పిల్లలందరూ సాఫ్ట్ గానే ఉంటారు. మీరు నిజమే చెప్పారు. వీడు చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. అచ్చు క్యాండీలా ఉన్నాడు. నా పేరు షిన్చాన్ నోహారా. నాకు తెలిసిన వాళ్ళు క్యాండీలని తింటారు. హలో, నా పేరు రాన్. నాకు సంబంధించి క్యాండీ చాలా సాఫ్ట్ గా ఉందంటే అప్పుడు అది అలాగే మన పళ్ళ మీద అతుక్కుంటుంది. నీకు అర్థమైందా? ఎవరు తను? తనే రానాక సార్ దగ్గర ఈవిడే బెస్ట్ స్టూడెంట్. వీడు బాగా పుని పునిగా ఉన్నాడు. ఈవిడ తర్వాత నేనే సెకండ్. ఓ రాన్, పని పోయిందని నువ్వు ఇలాంటి చిన్న చిన్న పనులను చేసుకుంటున్నావు కదా. నువ్వు మళ్ళీ వచ్చేసావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇది కొట్టు కాదు ఫుడ్ కార్ట్. పైగా నేను బౌస్ అమ్ముతున్నాను. నేను చాలా సార్లు చెప్పాను, నా కొట్టుని ఎవరికి అమ్మేలాగా లేను. ఇంతకీ తనెవరు? అరే, చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారా? నాకు తెలిసి అతను భయంకరమైన వ్యక్తి అనుకుంటాను. కాస్త ప్రశాంతంగా ఉండు. నేనొక వెల్డర్. పాత బిల్డింగ్ ని పడగొట్టేసి ఇలాంటి కొత్త బిల్డింగ్ ని కడతాను. అందులో నాకు చాలా డబ్బులు వస్తాయి. అర్థమైందా? ఇబ్బంది పెట్టకుండా ఈ డాక్యుమెంట్ లో ఒక సంతకం